హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఈ వార్ అప్డేట్స్ కూడా వెబ్ సిరీస్ ఎండింగ్‌లా ఉంది. ఒక హుక్ దగ్గర వదిలేసాం సార్ లాస్ట్ టైమ్ మనం. ఒక డెడ్‌లైన్ చూద్దాము. ఇవాళ ఇవాళ ఏం జరుగుతుంది? ఈ డెడ్‌లైన్‌కి ఎలా స్పందిస్తారు? ఇరు దేశాల ప్రెసిడెంట్లు అన్న చందంగా ఒక హుక్ దగ్గర నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంది సార్. వార్ అప్డేట్స్ కాస్త జియో పాలిటిక్స్ కూడా వెబ్ సిరీస్ అయిపోయింది. కరెక్ట్. సురేష్ సార్ వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ. ఎలా జరిగింది మీ దర్శనం? చాలా బాగుండే. ఓకే. 3 పుణ్యస్థానాల్ని ఏం చెప్తారు, దర్శనం జరిగింది. అక్కడ బాగానే జరిగింది. దాంట్లో పూరి జగన్నాథ్ మనందరికీ తెలిసిందే, ఒక మిరకల్ అది. ఎందుకంటే దాంట్లో ధ్వజస్తంభంలో ఫ్లాగ్ మార్చేది నేను గంటన్నర సేపు నిలబడి చూస్తాను, మేము మెడ పట్టుకుంది లాస్ట్లో. కానీ చాలా అమేజింగ్, ఎట్లా చేస్తారో కూడా అర్థం కాదు. రెండవది నెక్స్ట్ డే సపోర్ట్ లేకుండా చేస్తారు, అది కూడా ఏ సపోర్ట్ లేకుండా ఎక్కుతారు. అది ప్రతిరోజు ఆ ఫ్లాగ్ మార్చుతారు, 4 ఎక్కుతారు పై దాకా. అమేజింగ్. దాని తర్వాత అఫ్ కోర్స్ అక్కడ చెప్పన్ భోగ్ అది కూడా ఉంది, అది కూడా చాలా బాగా ఉండే ప్రసాదం. నెక్స్ట్ డే పొద్దున కొనార్క్ వెళ్ళాను. కొనార్క్లో చాలా బాగా, అక్కడ కూడా దర్శనం అని లేదు, ఎందుకంటే అక్కడ టెంపుల్ ఇస్ నాట్ ఇన్కంప్లీట్ అని పడిపోయింది చాలా మటుకు. అక్కడిక్కడ రిపేర్ నడుస్తుంది, ఆర్కియలాజికల్ సర్వే. కానీ అక్కడున్న ఆర్కిటెక్చర్ చూసి మన టైం మేనేజ్మెంట్ ఎట్లా మేనేజ్ చేశారు, టైంని ఎట్లా డిఫైన్ చేశారు, మన నోట్లో ఉన్న ఏం చెప్తారు చారియట్, దాని గురించి దాంట్లో ఉన్న టైం డైమెన్షన్ కరెక్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినప్పుడు నాకే అనిపించింది 13వ సెంచరీలో వీళ్ళు ఎట్లా ఇదంతా గుర్తించారు, ఎట్లా టైం ఒక రోజుకి 24 గంటలు ఉంటుంది, దాంట్లో ఇన్ని నిమిషాలు ఉంటుంది అనేది క్యాల్కులేషన్ ఎంత బాగా చేశారు వాళ్ళు అనేది. ఇట్స్ అమేజింగ్, మన పూర్వజులు మెచ్చుకోవాలి. దెన్ అఫ్ కోర్స్ ద లాస్ట్ స్టాప్ వాజ్ ఇన్ భువనేశ్వర్ ఇట్ సెల్ఫ్ అండ్ లింగరాజ్ టెంపుల్. అండ్ అది కూడా చాలా బాగుంది. లింగరాజ్ టెంపుల్ యూనిక్నెస్ ఏంటంటే దాని లోపలనే 108 గుడులు ఉన్నాయి. అండ్ హరిహర, లార్డ్ విష్ణు అండ్ లార్డ్ శివ స్వయంభూ అయిన ఒక శివలింగం, చాలా బాగుండే. అండ్ ఐ థింక్ భువనేశ్వర్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఐవ్ సీన్ ఇన్ ఇండియా. చాలా బాగుంది, చాలా క్లీన్ అండ్ నీట్. అట్లీస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను చూసిందంతా. బహుశా ఇంకా ప్లేస్లో ఉండొచ్చు ఎక్కడైనా, కానీ నాట్ సో క్లీన్. కానీ నేను చూసిన చాలా మటుకు క్లీన్ ఉంది. మన హైదరాబాద్ చాలా చాలా దూరంలో ఉన్నాం మనం దానికన్నా క్లెన్లీనెస్కి వచ్చినప్పుడు. అండ్ ఇట్స్ ఓవరాల్ ఎ గ్రేట్ విజిట్. కానీ ఇంకోసారి తిరిగి వెళ్ళాల్సి ఉంది, ఎందుకంటే 2 రోజుల్లో మీటింగ్ నడిమిట్లో ఇది కూడా అన్నీ చేయాల్సి వచ్చింది, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్. దాంతోపాటు ఈ పర్సనల్ ట్రిప్ కూడా జరిగింది. మేబీ గో బ్యాక్ వింటర్లో ఒకసారి వెళ్ళి చూడాలని ఉంది అన్నమాట. ఒకసారి మీ ప్రివిలేజెస్ చూస్తుంటే నాకు తెలిసి వస్తుంది. సో ఐ ఎన్వీ యూ. సరే, ఇక్కడ దర్శనం ఓకే, కొంచెం మాకు జియో పాలిటిక్స్ దర్శనం కూడా చేయించండి. సో మనం ఏదైతే అన్నామో ఆ వెబ్ సిరీస్ హుక్ లాగా నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనే చందంలో అక్కడ ఆగాం మనం. అక్కడ డెడ్ లైన్ ఇచ్చాను మీకు ఇవాళ నైట్ తెలుస్తుంది అనే హుక్ దగ్గర ఆపేశాడు ట్రంప్. సో ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఎవరెవరు ఇంకా అక్కడే ఉన్నారు ఏంటి? అండ్ సౌదీ పైప్ లైన్ హార్మూజ్ మీదుగా వెళ్ళేది, అది బైపాస్ చేస్తే 7 బిలియన్ రీచ్ అవుతుంది, బ్యారెల్స్ రీచ్ అవుతుందని చెప్పేసి ఉన్నారు. కొంచెం క్లియర్ మాకు కొంచెం. మనం లాస్ట్ టైం ఆగిన చోట నాకు గుర్తుంది, ట్రంప్ అనే డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా అని మాట్లాడాం. ఫస్ట్ ఆయన చెప్పారు నేను 5 రోజులు పొడిగిస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడేమో ఏప్రిల్ 6వ తారీఖు దాకా నేను దాన్ని పొడిగిస్తున్నాను, మేము మాట్లాడుతున్నాం అన్నారు. కానీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన నిత్యానంద స్వామి గారు ఉన్నారు కదా ఒకరు, ఆయన చెప్తారు ద మీ ఇన్ మీ ఈజ్ టాకింగ్ టు ద మీ ఇన్ మీ. ఇది ట్రంప్ గారి సంగతి కూడా ఇంతే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళైతే అంటే మేము ఎవరితో మాట్లాడలేదు, పాకిస్తాన్ ఏదో పేపర్ తీసుకొస్తున్నాం మాకు ఇస్తున్నాం, మేము చదవకుండా పడేస్తున్నాం, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. మా వైపు నుంచి పేపర్ ఇస్తున్నాం, వారేం చేస్తాం మాకు తెలియదు. డిస్కషన్లో ఏ డిస్కషన్ అయినా కానీ 2 పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అమెరికన్స్తో సహా ఇరాన్ కూర్చోవడానికి రెడీగా లేరు. అప్పుడు మీరు ఏం డిస్కస్ చేస్తారు? మళ్ళీ ఇదే కదా జెనీవాలో కూడా జరిగింది. ఒమానీ ఫారెన్ మినిస్టర్ ఇన్వాల్వ్లోనా, వాళ్ళు ఎంత బాగా మాట్లాడారు, వాళ్ళు ఎంత దగ్గరకు వచ్చారు అగ్రిమెంట్. అప్పుడు మీరు సడన్గా వెళ్ళి బాంబు వేస్తే మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 6వ తారీఖు ఏమవుతుంది అదే ప్రశ్న. ఓకే, యాజ్ వి నెక్స్ట్ డెడ్ లైన్ ఇస్ ఏప్రిల్ 6. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు యాజ్ వి రికార్డింగ్ దిస్ షో మేబీ 1 వీక్ ఫ్రమ్ నౌ. సో ఇవాళ డేట్ వచ్చేసి March 30th అదండి. అండ్ ఏప్రిల్ 6వ తారీఖు లాస్ట్ అంటున్నారు. కానీ టేక్ మై బెట్ అది కూడా పొడిగిస్తారు ట్రంప్. ఒక్క కారణం చేయకుండా ఉండడానికి ఒకటి ఉంది, అది అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు గల్ఫ్, పర్షియన్ గల్ఫ్లో ఉన్నారు. ఎక్కడ ఆన్ గ్రౌండ్ ట్రూప్స్ పంపించడానికి అంత ఈజీ కాదు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో పంపించిన 2 కంటింజెంట్స్ ఉన్నాయి. ఒకటి
82nd ఎయిర్బోర్న్ ట్రూప్స్ అంటారు. దే ఆర్ కైండ్ ఆఫ్ క్రాక్ పారాట్రూప్ కమాండోస్ వాళ్ళు. వాళ్ళని స్పెసిఫిక్ టాస్క్ వాడుకుంటారు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ రన్వే ఉంది, ఎయిర్పోర్ట్ క్యాప్చర్ చేయాలంటే వాళ్ళు అక్కడ పారాట్రూప్ అయి వచ్చి క్యాప్చర్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మెయింటైన్ చేయరు దాన్ని. దాన్ని మెయింటైన్ చేయాల్సిన వారు ఈ ఐఎన్ఎస్ ట్రిపుల్ అని చెప్పిన వచ్చిన మెరైన్స్ ఉన్నారు దాంట్లో. దే విల్ డూ దట్. కానీ ఈ పారాట్రూపర్స్ కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ హెవీ ఆర్మ్స్ క్యారీ చేయరు, చాలా లైట్గా ఆర్మ్స్ క్యారీ చేస్తారు. సో వాళ్ళు చేయాల్సిన పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మెరైన్స్ విల్ హావ్ టు టేక్ ఓవర్. ఇది చాలా ఈజీ చెప్పడానికి. కానీ జరగబోయేది ఏంటంటే ఇరాన్ అన్నారు, వాళ్ళకి ఫోటో కూడా తెహ్రాన్ టైమ్స్లో ఉంది, వెల్కమ్ టు హెల్ అని చెప్పేసి. అమెరికన్ ట్రూప్స్ అది షిప్లో ఐఎన్ఎస్ ట్రిపోలి నుంచి దిగుతున్నప్పుడు ఏదో ఒక ఫోటో ఉంది, వెల్కమ్ టు హెల్ అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. ఎనీ అమెరికన్ సోల్జర్, ఏ అమెరికన్ సోల్జర్ అయినా ఇరాన్ మీద కాలు పెడితే తిరిగి వెళ్ళేది కాఫిన్లో వెళ్తాడని చెప్పేసి. సో దట్ ఇస్ ద వార్నింగ్ దట్ గివెన్. జరగవచ్చు కూడా బహుశా, ఎందుకంటే ఇరాన్ దగ్గర కెపాసిటీ ఉంది. మీరు చూస్తుంటారు, మనం అనుకున్నాం యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే ఇరాన్ లీడర్షిప్ని మొత్తం కొట్టుపడేసినప్పుడు 2-3 రోజుల్లో వీళ్ళు సరెండర్ అయిపోతారు, ఎవరు ఉండరు అనుకున్నాం. ఇప్పుడు నెలపాటు అయిపోయింది. నెలలో ఇరాన్ ఇప్పుడు కూడా వాళ్ళ అటాక్లు తగ్గించలేదు. ఇవాళ పొద్దున కూడా అటాక్ చేశారు వాళ్ళు మొత్తం గల్ఫ్ ఏరియాలో ఉన్న ఎకానమీని డిస్ట్రాయ్ చేసేసారు ఒకటే స్ట్రోక్తో. ఒక నెల లోపల మీరు అబుదాబి చూడండి, దుబాయ్ చూడండి, సౌదీ అరేబియా చూడండి, ఖతార్, బహ్రెయిన్, కువైత్, ప్రతి దేశం మీద దాడి చేశారు. అన్నిటికంటే తక్కువ బహుశా ఒమాన్ మీద చేస్తుంటారు, ఎందుకంటే ఒమాన్తో వాళ్ళకి స్పెషల్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వీళ్ళది ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఇన్ఫాక్ట్ ప్రపంచం అందరికీ ఉన్న ప్రాబ్లం కూడా అదే కదా సార్ ఇప్పుడు. అదే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని ట్రంప్ పెట్టే ఒక కండిషన్లో టాప్ కండిషన్ అది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని మీరు ఓపెన్గా పెట్టాలి. ఇరాన్ ఎందుకు చేస్తారు, ఓపెన్ ఎందుకు పెడతారు? వాళ్ళ ట్రంప్ కార్డ్ అది. ట్రంప్కున్న ట్రంప్ కార్డు ఇది. ఏది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి తాళం వేసి ఒక టోల్ గేట్ పెట్టి బయట కూర్చుంటారు. కానీ అమెరికాకి ఏం కావాలంటే అది ఓపెన్ చేసి పెట్టాలి. దాన్ని ఆపడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు సపోజ్ హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఈ పారాట్రూపర్స్ని కార్గ్ ఐలాండ్ మీద దింపుతారు. ఎట్లా దిగుతారో అది సెకండరీ. హెలికాప్టర్స్లో, చినూకో లేకుంటే బ్లాక్ హాక్లో ఎట్లా వెళ్తారో తెలియదు, కానీ వెళ్ళారనుకోండి. ఈవెన్ 40 మంది ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ల్యాండ్ కాగానే వాళ్ళ మీద ఎక్కడి నుంచో మిసైల్ అటాక్లు మొదలవుతాయి. ఎక్కడి నుంచో మనం చెప్పలేము. ఇరాన్ క్యాన్ ఫైర్ ఫ్రమ్ ఎనీవేర్ టుడే. వాళ్ళు నిన్న కూడా ఫైర్ చేశారు ఇజ్రాయెల్ మీద. కరెక్ట్ టార్గెట్ని కొట్టారు. వాళ్ళు కావాల్సిన టార్గెట్ వాళ్ళు కొడుతున్నారు, చెప్పి కొడుతున్నారు. యూఎస్ వాళ్ళ ఒక పెద్ద రెకానసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఒక అవాక్స్ని డిస్ట్రాయ్ చేశారు నిన్న, మీరు చూసుంటారు. అట్లాంటి చాలా మట్టుకు వాళ్ళు క్లియర్గా కొడుతున్నప్పుడు న్యాచురల్లీ కార్గ్ ఐలాండ్ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో దీన్ని సిట్టింగ్ డక్స్ అంటారు వీళ్ళు. దాన్ని కరెక్ట్గా కొడతారు వాళ్ళు. మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఎంటర్ కావాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ఛాలెంజ్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రూప్స్ని పంపిస్తే అమెరికాలో బాడీ బ్యాగ్స్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బాడీ బ్యాగ్స్, చనిపోయిన వాళ్ళ బాడీ తీసుకొస్తున్నప్పుడు ఆ బ్లాక్ బ్యాగ్ ఒకటి ఉంటుంది. అది అమెరికాలో ఒక వియట్నాం వార్ దాకా వాళ్ళకి ఒక సైక్, అది కంప్లీట్గా సైక్ అయిపోతారు. మనందరూ తెలిసిందే వియట్నాం వార్ హిస్టరీ. శరగాత్రులు మొత్తానికి. వియట్నాం వార్లో ఫస్ట్ అమెరికా ఏమనుకున్నారంటే చిన్న కొంచెం పిల్లలు ఉన్నారు అక్కడ, గెరిల్లా ఫోర్సెస్ అంట, వీళ్ళేం చేస్తారు 3,000 మందిని పంపించారు. వాళ్ళ 3,000 మందిని చాలామంది చంపేశారు గెరిల్లా. అందుకే వియట్నాం వార్ అంటే చాలా. దాని తర్వాత వీళ్ళు ఇంకా 10,000 మందిని పంపించారు, మళ్ళీ 10,000 మంది, లాస్ట్ 150,000 మంది ఉండి కూడా వియట్నాంలో ఏం చేయలేకపోయారు. అమెరికా లాస్ట్లో పారిపోయారు అక్కడి నుంచి. ఆలోచించండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫీట్. అంటే ఇంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ ఒక చిన్న గెరిల్లా ఫోర్స్ని తట్టుకోలేకపోయారు. ఇది అదే స్టోరీ ఇరాన్. అఫ్కోర్స్ ఇరాన్ ఈజ్ నాట్ ఎ గెరిల్లా ఫోర్స్. మీరు చెప్తుంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఎందుకు అర్థమవుతుందంటే ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు చే గువేరా. సో that was in Brazil. You can call it Bolivia. It was not exactly. గెరిల్లా యుద్ధ విధానం తెలుస్తుంది నాకు యాక్చువల్లీ. In fact, the gentleman who led the guerrilla force, ఆయన ఇల్లు థాయిలాండ్లో ఉండే. He was operating from there, a place called Nakhon Phanom. కంబోడియన్ బార్డర్ దగ్గర, లాఓస్ కంబోడియా బార్డర్ దగ్గర. సో ఐ హడ్ గాన్ దేర్. నేను థాయిలాండ్లో పనిచేస్తున్నాడు బ్యాంకాక్లో. ఒకరోజు ఫ్లైట్ తీసుకొని అక్కడికి వెళ్ళాను నేను. ఇట్స్ 1.5 hour ఫ్లైట్ ఫ్రమ్ బ్యాంకాక్.
చిన్న సింపుల్ ఇల్లు, ఆయన అక్కడే ఉంటుండే, అక్కడి నుంచి ఆయన లీడ్ చేస్తుండే కంప్లీట్ అది. అప్పుడు అది వాళ్ళ గవర్నమెంట్ మెయింటైన్ చేసుకుంటున్నారు, వియట్నామీస్ గవర్నమెంట్. కానీ స్టోరీ ఏం చెప్పడానికి వచ్చారంటే, ఒక డిటర్మైన్డ్ ఫోర్స్ ఉంటే మీరు వాళ్ళని ఏం చేయలేరు. మీరు సిమెట్రిక్ వార్ఫేర్, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం, ఇటువైపు నుంచి ట్యాంకులు, ఇటువైపు నుంచి ట్యాంకులు, ఇటువైపు నుంచి మనుషులు, ఇటువైపు నుంచి మనుషులు, సోల్జర్స్ ఆర్ కమింగ్, కొట్టుకొని వస్తారు, ఏం చేస్తారు. కానీ యుక్రెయిన్ రష్యా వార్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఏంటనేది. మీ ఎనిమి మీకన్నా 100 times పవర్ఫుల్ ఉంటే మీరు వాళ్ళతో డైరెక్ట్ పోటీ చేసి ఓడిపోవడం ఖాయం. ఓకే, మిమ్మల్ని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు. అప్పుడు మీరేం చేయాలి, మీరు ఆయన ఎక్స్పెక్ట్ చేసినలా కాకుండా మీరు ఫైట్ చేయాలి. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళ మీద ఎయిర్ ఫోర్స్ తీసుకొచ్చి మీ మీద బాంబింగ్ చేస్తారు. నో, మీరు మిసైల్స్ వాడతారు, మీరు డ్రోన్లు వాడతారు. వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, దట్ డ్రోన్స్ కెన్ బి సో ఎఫెక్టివ్ అని వాళ్ళు ఎప్పుడు గెస్ట్ చేయలేదు. ఈ కరెక్ట్ టార్గెట్స్ని కొడుతున్నారు. మీరు చూసారు, సౌదీ అరేబియా మీద కొట్టారు, అరామ్కో మీద కొట్టారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, పామ్ జుమరియా మీద కొట్టారు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మీద కొట్టారు, కువైట్లో ఉన్న రిఫైనరీ కొట్టారు, బహ్రెయిన్లో ఉన్న US 5th Fleet హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు. ప్రతి చోట వాళ్ళు కరెక్ట్గా అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో ఆ కంట్రీస్ మీద దాడి చేశారు ఫస్ట్. తర్వాత మీరు రీసెంట్గా మనం ఒక 2 వారాల ముందు జరిగిన ఇజ్రాయెల్ అటాక్, ఇరాక్ గ్యాస్ ఫీల్డ్ మీద, సౌత్ పార్ట్స్ మీద జరిగినప్పుడు ఇరాన్ ఏం చేశారు, వాళ్ళు ఇజ్రాయెల్ మీద కొట్టలేదు, నెక్స్ట్ రిటర్న్ వాళ్ళు కొట్టింది ఖతార్ మీద. ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేస్తే ఇరాన్ ఖతార్ గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టారు, వాళ్ళ పెద్ద రిఫైనరీ అక్కడ కొట్టారు. దాంతో మెసేజ్ చాలా క్లియర్, మేము మీ దాకా ఒక్కొక్కసారి అక్కడ రాలేకపోతాము, కానీ మా పక్కన ఉన్నని కొడతాం మేము. వాడికి పెయిన్ అర్థమవుతుంది. మా గ్యాస్ ఫీల్డ్తో ఏమైంది, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మొత్తం ధ్వంసం అయింది. ఇప్పుడు అది అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాల దాకా ఏం చేయలేమంటున్నారు. దాన్ని ఆలోచించి వాళ్ళ రెవెన్యూ దాని మీద డిపెండెంట్ ఉంది. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్, మనం అమెరికాలో ఉన్న పెట్టుబడి, అది స్టార్టప్స్లో ఉండొచ్చు, అక్కడ స్టాక్ మార్కెట్లో ఉండొచ్చు, అక్కడ పొలిటికల్ ఫండింగ్లో ఉండొచ్చు, అక్కడ సూపర్ మార్కెట్లు ఉండొచ్చు, ఫుట్బాల్ టీంలు ఉండొచ్చు, ఇదంతా కంట్రోల్ చేసేది గల్ఫ్ నుంచి ఉన్న డబ్బులు. గల్ఫ్ నుంచి ఉన్న కంపెనీలు ప్రతి మేజర్ సూపర్ మార్కెట్ చైన్ని, ప్రతి పెద్ద హోటల్ని, ప్రతి పెద్ద ఇక్కడైనా బీట్ ఇన్ UK, బీట్ ఇన్ యూరోప్, బీట్ ఇన్ US, ఈ డబ్బులు పెట్టుకొని వీళ్ళు కొనుక్కుంటారు. ఖత్తర్ లాంటి రాష్ట్రం 4 లక్షల మంది ఉన్నారు పాపులేషన్, వాళ్ళ లోకల్ పాపులేషన్. మన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ డబ్బులతోని వాళ్ళు ప్రతి యూనివర్సిటీని కొనుక్కున్నారు. US బిలియన్స్. అల్ జజీరా లాంటి ఛానల్ స్టార్ట్ చేశారు. ఇవాళ పొద్దున న్యూస్ వచ్చింది, UAEలోనూ ఎక్కడ ఉన్న ఒక ఛానల్ మీద ఖతార్ బేస్డ్ ఛానల్ని ఆఫీస్ని కొట్టారని చెప్పేసి ఇరాన్, పేరు చెప్పట్లేదు, బహుశా అదే ఉండొచ్చు, అల్ జజీరానే ఉండొచ్చు, కుడ్ బి. సో వాళ్ళు ప్రతి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకున్నారు. అమెరికా ఏంటంటే డిపెండెంట్ అయిపోయారు వీళ్ళ మీద. ఖతార్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక పెద్ద బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ డొనేట్ చేశారు అక్కడ ఉన్న ఎమీర్. అంతా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఎందుకంటే మేము ఉండలేము మీ లేకుండా, మీరే మమ్మల్ని కాపాడుతున్నారు అని ఖతార్ కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళందరూ అంటారు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వీళ్ళు చెప్పాలంటే, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ట్రైబల్ ఫ్యామిలీ, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళే ఈ డబ్బులంతా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సడన్గా ఇరాన్ అని ఒక దేశం, అండ్ ఐరానికలీ ఇరాన్లో ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఎలక్షన్ జరిగే ఒకటే రాష్ట్రం ఇరాన్. ఎట్లాంటి ఎలక్షన్ అయినా కానివ్వండి, మన దగ్గర లారిజానీ అని చెప్పి ఒక IRGC కమాండర్ చనిపోయినారు, చాలా సీనియర్ మోస్ట్ ఫిగర్ ఉండే, మొన్న ఇజ్రాయెల్ చంపారు ఆయన్ని, గుర్తుంటుంది మీకు, వారం ముందు 10 రోజుల ముందు. లారిజానీ అట్ వన్ టైం కాంటెస్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్, ఓడిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత అయినా కానీ ఒక డెమోక్రసిక్ ఫామ్ ఉంది అక్కడ ఇరాన్లో, దాన్ని డిస్ప్యూట్ చేయొచ్చు, మీరు కరప్ట్ అనవచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉంది. సౌదీ అరేబియాలో ఎలక్షన్స్ ఉందా? లేదు కదా. మన ఇక్కడ ఖతార్లో ఉందా? లేదు కదా. ప్రతి చోట ఏం చేస్తున్నారు వాళ్ళు, అమెరికాకి డబ్బులు ఇచ్చి అమెరికన్ బేసెస్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ సెక్యూరిటీని పెంచుకుంటున్నారు. వాళ్ళు లోకల్ గుండాలి మీకు ప్రొటెక్షన్ ఇస్తామని, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సేమ్ కేసు ఇది, వాళ్ళు చూసుకుంటారు. అమెరికా పని ఏంటి, వీళ్ళని కాపాడుకోవడం, వీళ్ళ మీద ఎవరు దాడి చేయకుండా కాపాడుకోవడం ఇది. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇరాన్ కొడుతున్నారు.
ఎక్కడ కావాలంటే అక్కడ కొడుతుంది. అమెరికా చూసుకుంటూ కూర్చున్నారు. ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి ఇన్ని రోజులు అష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో సౌదీ అరేబియా ఇస్ ఆస్కింగ్, మీకు ఇంత ఇచ్చిన తర్వాత, మీకు ఇంత సహాయం చేసిన తర్వాత, మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మీ దాంట్లో స్టార్టప్స్ని ఫండ్ చేసి, మీ దగ్గర ఉన్న ఏఐ కంపెనీస్ని ఫండ్ చేసి, మీ దగ్గర ఉన్న డేటా సెంటర్స్ని ఫండ్ చేసి, మా దగ్గర ఉన్న కంపెనీస్ని కొడుతున్నారు వచ్చి ఇరాన్. మీరేం చేస్తున్నారన్న. దుబాయ్ లాంటి ప్లేస్ ఇస్ ఫిల్డ్ విత్ ఎక్స్పాట్రియేట్స్. ప్రతి చోట వరల్డ్ నుంచి ఉంది. వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, చాలామంది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంది. వాళ్ళు చాలామంది వచ్చారు కదా. మేబీ దిస్ అ షార్ట్ టర్మ్ ఉండొచ్చు, ఇది వారంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తా తెలియదు. కానీ ఆ సైకాలజీ ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒక రోజు ఇరాన్ మళ్ళీ మమ్మల్ని కొడతారని చెప్పేసి, అన్లెస్ ఈ ప్రెజెంట్ రెజిమ్ పడిపోతే అంతే. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది చాలా మటుకు దట్ ఈ యుద్ధానికి ఒక ఎండింగ్ లాగా రావాలంటే రెండే రీజన్స్ చేయొచ్చు. ఒకటి టాక్స్తోని, రెండవది ఫోర్స్ యూజ్ చేసి. టాక్స్ అనేది పీస్ టాక్స్ ఎక్కడ వెళ్ళలేదు. నేను చెప్పాను చూడండి, పాకిస్తాన్ ఏదో నడుస్తుంది, వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారని. అమెరికా 15 డిమాండ్లు, వీళ్ళు 5 డిమాండ్లు పంపించారు. సెంట్రల్ టు కోర్ ఆఫ్ ఇట్ ఇస్ యురేనియం ఒకటి. దట్ యురేనియం, ఇది ఇప్పుడున్న యురేనియంలో 20% కన్నా ఎక్కువ ప్యూరిటీ ఉంటే, విచ్ మీన్స్ ఇట్ ఇస్ వెపన్ గ్రేడ్ యురేనియం, IAEAకి హ్యాండ్ ఓవర్ చేయాలంటున్నారు, విచ్ ఇస్ అ UN వాచ్ డాగ్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇరాన్ చేస్తారో లేదో మనకు తెలియదు, చేయరు కూడా భాష. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు మీరు ఒక గ్యారంటీ ఇవ్వండి, అమెరికా మాకు గ్యారంటీ ఇవ్వండి, మీరు ఇజ్రాయెల్ లేకుండా ఎవరైనా మా మీద దాడి చేయమని చెప్పండి, వీ విల్ కట్ డౌన్ అవర్ ప్రోగ్రామ్, విల్ నాట్ స్టాప్, విల్ కట్ డౌన్ చేస్తాం మేము. ఎందుకంటే రెండో డిమాండ్ అమెరికాది, మీరు మిసైల్ ప్రొడక్షన్ ఆపాలి. వీళ్ళేమంటారు, మేము ఎందుకు ఆపాలి, మేము ఆపితే మా మీద మీరు దాడి చేస్తారు, మమ్మల్ని కాపాడుకొని మా దగ్గర ఏం లేదు, ఉన్నది మిసైల్ డ్రోన్స్, మేము అది ఆపేసుకుంటే మీరు ఫ్రీ హ్యాండ్, మీకు మళ్ళీ మీరు ఏం, మా నేవీ లేదు, మాకు ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేనప్పుడు మేమేం చేస్తాం, అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం. ఇది ఇరాన్ లాజిక్. మూడోది డ్రోన్, విచ్ ఇస్ ద సేమ్ థింగ్, డ్రోన్ ప్రొడక్షన్ తగ్గించాలి, వీళ్ళు చేయరు. నాలుగోది కీప్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్. ఓకే. ఐదో డిమాండ్ ఇండైరెక్ట్లీ రెజీమ్ చేంజ్. ఇండైరెక్ట్లీ చెప్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లేదు, వాళ్ళు చేయరు కూడా, అది తెలుసు వీళ్ళకి. సో ఈ 5 రీజన్స్ అని చెప్పేది, 5 పాయింట్స్ అని చెప్తున్నారు. ఇది అమెరికా ఎప్పుడు అంగీకరించారు. దీంట్లో ఇంకా 2-3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మా మీద మీరు ధ్వంసం చేశారు, మొత్తం ధ్వంసం చేశారు, మా దేశం మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు, 8,000 బాంబులు పడేశారు అంటున్నారు. మేము మా దగ్గర ఎంత ఇదంతా పోయింది చూడండి, దాని కంప్లీట్గా మాకు రెపాట్రియేషన్ కావాలి, అంటే మాకు డబ్బులు ఇవ్వాలి. మీరు ధ్వంసం చేసిన దానికి మాకు డబ్బులు ఇవ్వాలి, ఆస్తి నష్టాన్ని మొత్తం కంప్లీట్గా యూ హ్యావ్ టు గివ్ ద మనీ బ్యాక్ టు అస్ సో దట్ వీ కెన్ రీకన్స్ట్రక్ట్. అది అమెరికా అంగీకరించు. సో ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా ఒక్క పాయింట్లో కూడా అమెరికా ఇరాన్ డిమాండ్స్ని అంగీకరించు. ఇరాన్ 15 పాయింట్లు అసలు చూడకుండానే పక్కన పడేశారు, వాళ్ళకి తెలుసు దాంట్లో ఏముందనేది. సో ఇది కంప్లీట్ స్టేల్మేట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మాట్లాడాలంటే ఒక పార్టీ ఇద్దరు ముగ్గురు కూర్చొని, ఇద్దరు ముఖం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇరాన్లో కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ రాలేరు, పాకిస్తాన్కి రాలేరు, పాకిస్తాన్లో ఇక్కడున్న US వాళ్ళు ఇరాన్కి వెళ్ళలేరు. సో ఇట్స్ స్టక్ బోత్ వేస్ అన్నమాట. సో రెండో ఆప్షన్ వస్తుంది, విచ్ ఇస్ యుద్ధం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్. నేను చెప్పాను ఇప్పుడు కర్గ్ ఐలాండ్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్. కర్గ్ ఐలాండ్ పక్కన ఇంకా 2 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అది కూడా టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇరానియన్స్ ఊరుకోరు, వాళ్ళు కొడతారు 100%. వాళ్ళ దగ్గర ఉన్న అంతా తీసుకొని కొడతారు వాళ్ళు. ఎందుకంటే దీంట్లో 100 మంది అమెరికన్ ట్రూప్ చనిపోతే చాలు, ట్రంప్ విల్ విత్డ్రా. 100 అక్కర్లేదు, 10 చాలు, హీ విల్ విత్డ్రా, విల్ బి ఫోర్స్ టు విత్డ్రా. ఇదే తన మీద ప్రెషర్ కూడా ఉంది వాళ్ళ కాంగ్రెస్ నుంచి. ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు 200 బిలియన్ ఎందుకు అడుగుతున్నారు, మీరు చెప్పారు యుద్ధం అయిపోయింది, ఫినిష్, వాళ్ళ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళ లీడర్షిప్ని మొత్తం కొట్టేశాం, మళ్ళీ మీకు డబ్బులు ఎందుకు $200 బిలియన్? అంటే మీరు ఈ యుద్ధాన్ని పొడిగించకుండా పోతారా చెప్పండి నేను అడుగుతున్నారు వాళ్ళు US కాంగ్రెస్లో. వీళ్ళు చెప్పట్లేదు, వీళ్ళ జవాబు లేదు దానికి. సో ప్రజెంట్ ఏమిటంటే సిచ్యువేషన్ ఒక స్టేల్మేట్లో వచ్చేసింది. దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రెండే చెప్పింది, ఒకటి ఐదర్ యూ విత్డ్రా అండ్ సెకండ్ యూ లెట్ ఇరాన్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్, వాళ్ళ మిసైల్ ప్రొడక్షన్ కానీ ఏమైనా కానీ. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు గలేమే అటక్ గే అంటారు హిందీలో, అక్కడ లేని ఇక్కడ లేని సంగతి అయిపోయింది. ఇప్పుడు ముందుకెళ్ళాలంటే కావట్లేదు, అంత విత్డ్రా చేయాలంటే ఆయన వీక్ ప్రెసిడెంట్గా చూస్తారు అని. అదే టైంలో లోకంలో ఉన్న ప్రతి దేశ ఎకానమీ ధ్వంసం అవుతుంది ఫ్యూయల్ ప్రైసెస్తో. ఈయన అనుకున్నారు ఆ అనౌన్స్మెంట్ చేసి 5 రోజులు పొడిగిస్తున్నానని చెప్పడానికి
అనుకున్న రోజు స్టాక్ మార్కెట్ ఎక్కింది, ఆయిల్ ప్రైసెస్ పడిపోయింది. కానీ 2 రోజుల తర్వాత వీళ్ళకి తెలిసింది ట్రంప్ ఏమో ఉట్టి మాట్లాడతాడు, ఏం చేయట్లేదు అని తెలిసి మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ ఆఫ్ గాన్ అప్ $114 a barrel, 114. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి మళ్ళీ. సో ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది స్టాక్ మార్కెట్ బాగుండాలి అండ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి. ఎందుకంటే ఈవెన్ ఇన్ యూఎస్లో కూడా డీజిల్ ఇప్పుడు $5 per gallon నడుస్తుంది, 3.5 liters. ఓకే. పెట్రోల్ ఏమో 4, వాళ్ళ గ్యాస్ అంటారు మళ్ళీ దాంట్లో, అది కూడా అంతే. సో అక్కడున్న లోకల్ పాపులేషన్కి ఇది చాలా మటుకు ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ టారిఫ్తో ఇంపాక్ట్ అయ్యారు వాళ్ళు చాలా మటుకు. ఇప్పుడు దీంతో ఎందుకంటే ఈ డీజిల్ రేట్స్ పెరిగితే మీకు రావాల్సిన సరుకులు ప్రతి సరుకు మీద వాళ్ళు మళ్ళీ ఇంక్రీజ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సో ఇంక్రీజ్ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ నవంబర్లో రాబోతుంది, దాని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రైమరీ క్యాంపెయిన్స్ మొదలైంది. ఆయనకి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇది. ఆయన విత్డ్రా చేయకపోతే ఈ యుద్ధం ఇంకా పొడుతుంది, ఇంకా ముందుకెళ్తుంది. ఇజ్రాయెల్ ఇంకా బాంబులు వేస్తారు మీరే వేయకపోతే. ఓకే, ఇది ఇట్లనే నడుస్తుంది. దీన్ని ఆపాలంటే ఒకటి ఇరాన్ దిగి రావాలి, లేకుంటే అమెరికా కూడా దిగి రావాల్సింది. అది జరగదు. సో వీఆర్ అట్ స్టేటస్ కో రైట్ నా. దీనికన్నా ముందు ఎందుకు ఎట్లా వెళ్తారో మనకు తెలియదు. కానీ బహుశా నెక్స్ట్ ఒక 48 అవర్స్లో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు వీళ్ళు. అమెరికాకి ఎప్పుడు షో ఆఫ్ ఫోర్స్ అనేది వీళ్ళ ఒక స్పెషాలిటీ. మా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, వీఆర్ ద పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. సో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తూనే ఉంటారు ఈ మాట, మా దగ్గర పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్. ఏం చేశారండి? బట్ వాట్ డిడ్ యూ డూ విత్ అ కంట్రీ లైక్ ఇరాన్? నెల అయింది ఇప్పుడు, ద స్టిల్ ఫైటింగ్. 2-3 రోజులు అనుకున్నది కాస్త నెల అయింది సార్. అదే అండి, యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు ఇదే అన్నారు కదా, రష్యానా యుక్రెయిన్నా చట్నీ చేసేస్తారు 2 రోజులు అన్నారు. ఏమైంది? 4 సంవత్సరాలు అయింది ఇప్పుడు. అక్కడ 1,00,000 మంది చనిపోయారు, ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు. ఏం రిజల్ట్ లేదు. ఇంకా 2 సంవత్సరాలు నడవచ్చేది కూడా. అది కూడా అందరూ మర్చిపోయారు యాక్చువల్లీ ఆ యుద్ధం గురించి. ఇప్పుడు జెలెన్స్కీ ఏమో సౌదీ అరేబియాకి వచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, మా టెక్నీషియన్స్ మీ దగ్గర పంపిస్తాను డ్రోన్లు ఆపడానికండి. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. సౌదీ అరేబియా ఇస్ నాట్ ట్రస్టింగ్ యుఎస్, జెలెన్స్కీని ట్రస్ట్ చేస్తున్నారు. యుఎస్కి బేస్ ఇచ్చి ఖతార్ వాళ్ళు కూర్చోబెట్టిన అలౌద్ బేస్లో ఖతార్ కూడా రేపు జెలెన్స్కీ వాళ్ళ యుక్రెయినియన్ ట్రూప్స్ని వాడుకుంటారు డ్రోన్లు ఆపడానికి, మిసైల్ ఆపడానికి. ఆ పరిస్థితికి వచ్చేసాం. ట్రంప్కి ఏమో ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. ఆయన వాళ్ళ కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోలేదు. ఏ యుద్ధమైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఫామ్లో మొదలు పెట్టచ్చు, కానీ దాన్ని పొడిగించడానికో ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలంటే అక్కడున్న కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. అది ఇప్పుడు దాకా చేయలేదు. అక్కడున్న రిపబ్లికన్స్ కూడా చాలా కోపం ఉంది. ఆయన ఓన్ ఆయన బేస్ ఉంటుంది చూడండి, కంప్లీట్ ఎలక్షన్ బేస్ వాళ్ళ సపోర్టర్స్, మాగా డేటాబేస్. మాగా బేస్ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ అగేన్స్ట్ ట్రంప్. ఇప్పుడున్న ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 32% పడిపోయింది. ఓకే, సో ఇదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది, పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది ట్రంప్కి. ఆయన చెప్తే ఇజ్రాయెల్ వింటారు కావాలంటే, కానీ ఇజ్రాయెల్కి వాళ్ళ ఎండ్ స్ట్రాటజీ చాలా క్లియర్. వాళ్ళకి ఈ రెజీమ్ ఉండకూడదు, అంటే ఈ గవర్నమెంట్ అక్కడ ఉండకూడదు ఇరాన్లో. సో అది ఇజ్రాయెలే, కానీ అమెరికాని ఏం డిఫైన్ చేయట్లేదు. అమెరికాకి ఏం కావాలో అమెరికాకి తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు దిగాడో ఆయన కూడా తెలియదు యుద్ధంలో. చాలామంది అంటున్నారు ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకెళ్ళిపోయారు అంటే. ఇజ్రాయెల్ ట్రంప్ చిన్న స్కూల్ పిల్లోడా గుంజి తీసుకెళ్ళడానికి? హీ నోస్ వాట్ టు డూ, ఈజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. కానీ మీరు యాంటిసిపేట్ చేయలేదు, అది పెద్ద ప్రాబ్లం మహేష్. వీళ్ళు యాంటిసిపేట్ చేయలేదు దట్ ఇరాన్ సర్వైవ్ చేస్తారు, ఇరాన్ కొడతారు, ఇరాన్ ఇట్లా మిసైల్ తయారు చేసుకున్నారు, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, లాంచింగ్ కెపాసిటీ ఉంది. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటలేరు. ఇరాన్ అటాక్ కూడా చూడండి, చాలా క్లియర్గా చేస్తున్నారు. ఇరాన్ ఏమన్నారు, మా పవర్ ఫెసిలిటీస్ మీద బాంబ్ చేస్తే ఫస్ట్ వార్నింగ్ దానికోసం వచ్చింది. మేము ఎక్కడెక్కడ డీసాలినేషన్ ప్లాంట్ ఉందో దాన్ని కొడతాం, వాళ్ళ వాటర్ని కొడతాం. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకంటే సౌదీ అరేబియా కెన్ స్టిల్ మేనేజ్, వాళ్ళ దగ్గర 50% గ్రౌండ్ వాటర్ ఉంది. ఓకే, పెద్ద దేశం కదా. ఖతార్ 100% డీసాలినేషన్. ఖతార్ని కొట్టామనుకుంటారు రేపు పొద్దున వాళ్ళు తాగే నీళ్ళు ఉండవు వాళ్ళ దగ్గర. అక్కడ టెంపరేచర్స్కి దాహంతో చచ్చిపోతారు అంతే. మిగతా 4 లక్షల పాపులేషన్ ఉండే మిగతా వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి నీళ్ళు లేకుంటే. ఎన్ని రోజులు ఉంటారు? కొత్త ప్లాంట్ కావాలంటే మళ్ళీ టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ప్రతి దేశం, బహ్రెయిన్, కువైత్, ఎవ్రీబడి విల్ సఫర్. సో బేసిక్ వాటర్ లేనప్పుడు ఇంకా అక్కడ సర్వీసెస్ ఉండవు. సర్వీసెస్ ఉండదు,
సర్వీసెస్ అని కాదు, సర్వైవల్ ఉండదు. సర్వైవల్ ఉన్నప్పుడు సర్వీసెస్ ఉండదు ఇంకా. అది అట్లా. సో అక్కడున్న వాళ్ళ బిజినెస్ అయితే పోయింది మొత్తం. వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ బిజినెస్ పడిపోయింది కంప్లీట్గా. వాళ్ళ ఎకానమీస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. వాళ్ళు బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకొస్తున్నారు రిటర్న్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ది 80% ఆఫ్ వాళ్ళ రెవెన్యూ వచ్చేది వాళ్ళ గ్యాస్ నుంచి. ఇప్పుడు గ్యాస్ లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ మన ఎఫ్డీలు వేసి పెట్టుకుంటాం చూడండి, ఆ ఎఫ్డీ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ డబ్బులు. ఎందుకంటే వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అవును సార్. లేనిపోయి సౌదీ అరేబియా 100 F-35 కొనడానికి కాంట్రాక్ట్ సైన్ చేస్తారు యూఎస్. ఏం చేస్తారు 100 F-35 మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీకు ఎక్కడుంది మీకు యుద్ధం? మీరు ఇరాన్ మీద బాంబ్ చేస్తారా? మీద ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ యూఎస్ దగ్గర నుంచి కొన్ని F-16 అన్నీ ఉన్నాయి. మీరు ఇరాన్ మీద బాంబ్ చేయండి, చేయరు. వాళ్ళు భయపడతారు. ఆ బొమ్మలాగా చూపించుకోవడానికి డిస్ప్లే చేయడానికి మాదార బాగుంది. ఎందుకంటే ట్రంప్ హ్యాపీ అయిపోతారు, ట్రంప్ మమ్మల్ని చూసుకుంటారు, అమెరికన్ కంపెనీస్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఒక జోక్ ఉంటుంది సార్, ఒక ప్రిన్స్ మెసేజ్ పంపిస్తాడు అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ యూనివర్సిటీకి ట్రైన్లో వెళ్తున్నాను, నేను మాత్రం కార్లో వెళ్తున్నాను అంటే, ఓకే నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 1,00,000 సంథింగ్, వెళ్ళి ట్రైన్ కొనుక్కో అంటాడు సార్. అది సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. గల్ఫ్ నేషన్స్ ఏమనుకున్నారంటే మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదనుకోలేదు, వాళ్ళ కళలు కూడా ఊహించలేదు. అది ఇరాన్ చేసి చూపించారు. దాట్ మొన్న చూసాను, స్టడీ చూసాను, ఇరాన్లో ఐక్యూ, ఇరాన్ ఇస్ 4th or 5th ఇన్ ద వరల్డ్ ఐక్యూలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐక్యూ మనం 34 స్థానంలో ఉన్నాం, 34th పొజిషన్ ఇండియా. అప్పుడు ఆలోచించండి, వీళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, వీళ్ళు మిసైల్ తయారు చేస్తారు అంటే ఏదో నార్త్ కొరియా నుంచి కొన్నారు, అక్కడి నుంచి కొన్నారు అనుకుంటే కాదు. దాట్ యూ కెన్ ఓన్లీ డూ ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి కదా మీరు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది. షహీద్ డ్రోన్స్ కానీ మిగతా వాళ్ళ మిసైల్స్ కానీ. ఇది మీరు చేయాలంటే మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్, కొంచెం బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అది వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తున్నట్టు కరెక్ట్గా ఎక్కడో మన దివాళీ పటాకాలు రాకెట్లు పోతున్నట్టు పోవట్లేదు, అది కరెక్ట్గా పడుతుంది. ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతున్నారు వాళ్ళు. సో దట్ మీన్స్ దే హ్యావ్ ద టెక్నికల్ కేపబిలిటీ. మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు ట్రంప్. మిస్టర్ ట్రంప్ హెస్ టోటలీ అండర్ ఎస్టిమేటెడ్. వాళ్ళ మిలిటరీ అడ్వైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు. వాళ్ళు చెప్పాలుండే ఐదర్ ట్రంప్కి, మనం కొడితే వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తారు సార్, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ స్టార్ట్ దిస్ వార్. ఒక్క స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్తోనే మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రొడక్షన్ స్టాప్. కానీ సౌదీ అరేబియా వాళ్ళ న్యూస్ వచ్చింది, పొద్దున చూసాం మనం. వాళ్ళ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని ఒక పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ కనుక కూడా పెద్ద ఒక స్టోరీ ఉంది. అదేమైందంటే ఈ ఇరాన్ ఇరాక్ వార్ ఒకటి జరిగింది, 10-year వార్. ఓకే, 10 సంవత్సరాలు కొట్టుకున్నాడు సద్దాం హుసేన్ టైంలో. అది 79 తర్వాత, రెవల్యూషన్ తర్వాత 80s, ఎర్లీ 80s సద్దాం హుసేన్కి ఒక కల వచ్చింది. ఏంటంటే వీళ్ళ ఆర్మీ చాలా వీక్, ఇరానియన్ ఆర్మీ. ఖొమేనీ వాళ్ళని అస్సలు నమ్మట్లేదు, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే దే బిలీవ్ దట్ ఈ ఆర్మీని మొత్తం ట్రైన్ చేసిన యూఎస్ వాళ్ళు ఏదో ఒక రోజు తుపాకీ ఇస్తే నన్నే కొట్టేస్తారని ఖొమేనీకి భయం ఉండే. చిన్న 8 లక్షల మంది ఉన్నారు, నాట్ ఎ స్మాల్ ఆర్మీ. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. సో దే బికెమ్ ఫ్రస్ట్రేటెడ్. హలో, సద్దాం హుసేన్ ఐడియల్ ఆపర్చునిటీ చూసి ఇరాన్ మీద దాడి చేశారు. కానీ అప్పుడు కూడా ఇరాన్ సరెండర్ కాలేదు. 10 సంవత్సరాలు పోరాడారు సద్దాం హుసేన్తో. లాస్ట్లో ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది. లాంగెస్ట్ దెన్ యుక్రెయిన్, రష్యా. యా, దాని నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు. సౌదీ అరేబియా కూడా అప్పుడు కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు. ట్యాంకర్ వార్ జరిగింది, వాళ్ళ మీద ఫైర్ చేయడం, వీళ్ళ ట్యాంకర్ మీద ఫైర్ చేయడం. ఇప్పుడు వన్ వే నడుస్తుంది, ఇరాన్ ఫైర్ చేస్తున్నారు, ఇప్పుడు ఇరాక్ కూడా ఫైర్ చేశారు ఇటువైపు నుంచి. బోత్ వైఫ్స్ దే వాజ్ ఫైరింగ్. ఇరాక్ దాని తర్వాత డిసైడ్ చేశారు సౌదీ అరేబియా దట్ ఇది నడవదు, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఆల్వేస్ విల్ బి ఎ చోక్ పాయింట్. మనం ఒక పైప్ లైన్ వేసుకుంటే బాగుంటుంది. సో వీళ్ళ ఆయిల్ వెల్స్ ఉన్నది అంతా ఈస్టర్న్ సైడ్లో ఉంది సౌదీ అరేబియాది. ఓకే, విచ్ ఇస్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఇటువైపు, ఇరాన్ అటువైపు ఉంది, నడిమిట్లో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. కువైత్, ఖతార్ అందరు ఇక్కడ ఉన్నారు. సౌదీ అరేబియా ఇటువైపు టువర్డ్స్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇట్, వాళ్ళ దగ్గర ఒక పెద్ద రెడ్ సీ ఉంది. ఇట్లని అనదర్ సైడ్ రెడ్ సీ ఇస్ దేర్. సైలెంట్, అంత ప్రాబ్లం లేదు. కానీ రెడ్ సీలో ఆయిల్ లేదు అటువైపు ఎక్కడ. వీళ్ళేం చేశారంటే ఒక పైప్ లైన్ వేశారు, 1000 కిలోమీటర్ల పైప్ లైన్, 4 feet వైడ్ పైప్ లైన్. ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి 4 million barrels పంప్ చేయొచ్చు. అది వీళ్ళ యాన్బు అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పెద్ద ఏరియా, ఇండస్ట్రియల్ పోర్ట్ ఏరియా. అక్కడికి ఆ పైప్ లైన్ తీసుకొచ్చి
అక్కడి నుంచి రెడ్ సీ పక్కన నుంచి దే కెన్ పంప్ అండ్ దే కెన్ ఫిల్ ద షిప్స్ అండ్ గో. ఓకే. కానీ అది చాలా తక్కువ వాడుతుండే, ఎందుకంటే త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ సౌదీ అరేబియా ప్రతిరోజు 15 మిలియన్ బ్యారెల్స్ పంపిస్తుండే షిప్స్లో. ఇదేమో 4 నుంచి 5 మిలియన్ ఇస్తుంది ప్రతిరోజు. సో కెపాసిటీ అంత లేదు, హాఫ్ కూడా కాదు. సో బట్ ద యాక్చువల్ కెపాసిటీ ఇస్ 7 మిలియన్ బ్యారెల్స్. కానీ టెస్ట్ చేయలేదు వీళ్ళు ఇప్పుడు దాకా, అట్లా ఆపర్చునిటీ రాలేదు, ఆ క్రైసిస్ రాలేదు ఎప్పుడు. ఆప్టిమల్ కెపాసిటీ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశారు. నిన్న రాత్రి చేసిన తర్వాత దే హ్యాండిల్ 7 మిలియన్ బ్యారెల్స్ ఎస్టర్డే. దాంట్లో 2 మిలియన్ ఏమో సౌదీ అరేబియా వాళ్ళ యూస్ కోసం వాడుకుంటారు. ఓకే, వాళ్ళ మిగతా కోస్టల్ ఏరియాస్లో ఈ షిప్ని తీసుకెళ్ళి అక్కడ దింపేసి అక్కడి నుంచి లోకల్ యూజ్ పవర్ ప్లాంట్స్ అంతా అక్కడ ఆయిల్ మీద నడుస్తుంది ఎక్కువ. ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళకు బొగ్గు లేదు, ఏం లేదు, కూర, వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. సో దే యూజ్ ఆయిల్ బేసిక్లీ టు రన్ ద ప్లాంట్స్. అండ్ ప్లాంట్స్ అని కాదు, అన్ని ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండస్ట్రీస్ రన్ ఆన్ ఆయిల్. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు నేను చేసినప్పుడు వాళ్ళకు చిన్న రిలీఫ్ వచ్చింది. కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ పార్ట్. మీరు 15 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు హార్మోస్ నుంచి పంపిస్తున్నారు, ఇక్కడ ఈ 7 నుంచి 2 తీసేస్తే 5 మిలియన్ బ్యారెల్లే వస్తున్నాయి, 1/3 ద కెపాసిటీ. సో సౌదీ అరేబియాకి ఒక చిన్న రిలీఫ్, కానీ ఇట్స్ నాట్ అ మేజర్ రిలీఫ్. అటువైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడం చాలా క్రూషియల్. ఓకే, నేను ఇప్పుడే చదివాను, కంటైనర్ 2 చైనీస్ కంటైనర్ షిప్స్ నెల పాటు స్టక్ అయినారంట ఈ వార్లో అక్కడ. టుడే దే క్రాసింగ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. వాళ్ళు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారంట, దిస్ ఇస్ ద చైనీస్ ఓన్ షిప్, మాకు యూఎస్తో సంబంధం లేదు, మాకు యూరోప్తో సంబంధం లేదు, మాకు ఇజ్రాయెల్తో సంబంధం లేదు, వీఆర్ గోయింగ్. సో వాళ్ళని వెళ్ళనిచ్చారు. ఈవెన్ మన షిప్స్ కూడా చాలా మటుకు క్లియర్ అయిపోతుంది మన విషయం. ఇది క్రూషియల్గా ఉంటుంది. కానీ దాన్ని ఒక టోల్ బూత్ లాగా పక్కన కూర్చొని టోల్ కలెక్ట్ చేసుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. అండ్ యూఎస్ డజంట్ వాంట్ దట్. ఇరాన్ ఏమంటున్నారు, అక్కడ సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ డబ్బులు తీసుకుంటారు కదా, అట్లనే మాకు కూడా ఇవ్వండి డబ్బులు. సూయజ్ కెనాల్ ఇస్ అ డిఫరెంట్ టెక్నాలజీ, మీకు తెలిసింది. అక్కడ షిప్స్ ఆ ట్రావెల్స్ చేయడం అయితే మొత్తం ఆఫ్రికా తిరిగి రావాలి. దట్స్ నారో పాత్ విచ్ ఇస్ క్రియేటెడ్. అక్కడ ఒక టెక్నాలజీ యూజ్ చేసి షిప్స్ని ఒక సీ నుంచి ఇంకో సీకి తీసుకొస్తారు, రెండు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న సీ. ఓకే, అది ఇంకో టెక్నాలజీ. సో వాళ్ళు తీసుకున్న దానికి తప్పులేదు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు, దాంట్లో చాలా డబ్బులు ఖర్చు అయింది, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ స్పెంట్ ఆన్ ఇట్. అట్లాంటి ఇక్కడ హార్మూస్లో చేయరు, ఎందుకంటే హార్మూస్ అటువైపు ఇరాన్ ఉంటే ఇటువైపు సౌదీ ఉన్నారు, ఇటువైపు కువైత్ ఉన్నారు, ఇటువైపు ఖతర్ ఉన్నారు. వాళ్ళందరూ ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. నోబడీ విల్ సే దట్ వచ్చే షిప్ డబ్బులు ఇవ్వాలని చెప్పి. షిప్ ఎందుకు వస్తున్నారు, మీ ఆయిల్ తీసుకొని వస్తున్నారు, మళ్ళీ అందరు డబ్బులు ఎట్లా గుంజుకుంటారు మీరు? ఇది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్కి ఇప్పుడున్న 2 చాయిసెస్ మహేష్. మనం మాట్లాడుతున్న ఈ రోజు నుంచి రేపు పొద్దున్న ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆయన గ్రౌండ్ ట్రూప్స్ని కమిట్ చేసి గ్రౌండ్ ట్రూప్స్ని పంపిస్తే పెద్ద డిజాస్టర్ జరగవచ్చు. లేదో వాళ్ళకి ఇంకేదైనా ప్లాన్ ఉందో మనకు తెలియదు. ఓకే, ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరగట్లేదు, అక్కడున్న ప్రజలు రోడ్డు మీద రావట్లేదు. ఇప్పుడు వస్తే కూడా ఎందుకు వస్తారు, కరెంట్ లేదనుకుంటే ఇంట్లో మీరు వాళ్ళ పవర్ ప్లాంట్స్ కొడితే వాళ్ళు వచ్చి అల్లాహ్ అక్బర్ అంటారు, వాళ్ళు వచ్చి ఇరానియన్ రెజీమ్ని సపోర్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? యూఆర్ యాక్చువల్లీ ఈ రెజీమ్ని ఏం చెప్తారు, రెజీమ్ చేంజ్ జరగాల్సినప్పుడు రెజీమ్ చేంజ్ జరగదు. అది పరిస్థితి. ఇప్పుడు ప్రతి సీను జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అలా ఉంది సార్ పరిస్థితి. బట్ సార్ మెంటల్లీ, మోరల్లీ మనం కొందరి వైపు ఉంటాం సార్. యాజ్ పార్ట్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ జియో పాలిటిక్స్, ఈ సిరీస్ ఏదైతుందో మనం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి, చాలా ట్రాన్స్పరెన్సీ తెలిసింది. ఎందుకు ఒక ముఖ్య ఉద్దేశం ఏముంటుంది దేశాల పట్ల, ఎందుకు అలా నియంత్రణలాగా ప్రవర్తిస్తారు అనేది చాలా ఒక మంచి క్లియర్ ఒక వ్యూ అయితే వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు ఇరాన్ అండ్ దేర్ విట్ అండ్ గ్రిట్ సార్. అదైతే నిజంగా రైట్ ఆర్ రాంగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంతే. మీరు పర్సనల్లీ ఆన్ హూస్ సైడ్ మెంటల్లీ అండ్ మోరల్లీ? I'm on nobody's side, but I admire any nation which fights back. Okay, but Iran regime is not a great regime. వాళ్ళని ఎప్పుడో తరిమి కొట్టాలి ఉండే. ఓకే, నాట్ దట్ షా ఆఫ్ ఇరాన్ వాజ్ అ గ్రేట్ గై, హీ వాజ్ అ డిక్టేటర్ ఆల్సో. ఇంకొక వైపు ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ పని చాలా క్వైట్గా చేసుకుంటూ పోతున్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే, మనం కాశ్మీర్లో పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు, మనం సింధూర్ చేసినట్లనే వాళ్ళు కూడా అక్కడున్న రెజీమ్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు, అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది వాళ్ళ లుక్అవుట్. దానికో ఇజ్రాయెల్ ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చారు బాంబ్ చేస్తారు వెళ్ళిపోతారు, సీనియర్ లీడర్ని చంపేస్తారు వెళ్ళిపోతారు, లేకుంటే ఏదైనా ఒక బిగ్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది డ్రోన్లతో, దాన్ని ధ్వంసం చేస్తారు. ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లియర్, అమెరికా ఇస్ కన్ఫ్యూజ్డ్. అది ప్రాబ్లం. ఇజ్రాయెల్కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఇస్ అ ప్రాబ్లం. లెట్స్ లైక్ ఇజ్రాయెల్ ఇరాన్, వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అమెరికాకి ఆ ప్రాబ్లం లేదు.
అమెరికాకి డబ్బులు చాలా ఉన్నాయి. 237 ట్రిలియన్ వాళ్ళ దగ్గర డెట్ ఉంది. 27 ట్రిలియన్ డెట్ ఉంది. $27 ట్రిలియన్. ఏం చేసుకుంటారు డెట్? మిగతా దేశాల నుంచి అప్పు తీసుకున్నారు వాళ్ళు. 27 నుంచి ఇప్పుడు 32 ట్రిలియన్ అంటున్నారు. అప్పులు తీసుకుంటారు. ఇదే సౌదీ అరేబియా దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు. మన దగ్గర తీసుకున్నారు 250 బిలియన్ అప్పులు. ఎఫ్డీ లాగా ఇంట్రెస్ట్ ఇస్తారు మీకు దాని మీద. వీళ్ళు బతుకుతున్న దాని మీదే. ఒక్కసారి ఈ డాలర్ డినామినేటెడ్ ట్రేడ్ బంద్ అయింది అనుకోండి ఆయిల్లో, మీరు డాలర్ కాకుండా ఇంకేదైనా కరెన్సీలో ట్రేడింగ్ మొదలు పెడితే ఆ రోజు అమెరికన్ డాలర్ మొత్తం పడిపోతుంది. ఆ రోజు రావాలని కోరుకుంటాను సార్ నేను. యూ షుడ్ బి డెఫినెట్లీ. సో ద నెక్స్ట్ డెడ్ లైన్ ఈస్ లైక్ April 6th సార్. అప్పుడు దాకా వెళ్ళక్కర్లేదు. దానికన్నా ముందు కూడా ఏదైనా జరగవచ్చు. కానీ April 6th ఒకసారి టైం ఇచ్చిన తర్వాత దానికన్నా ముందు చేయడం కరెక్ట్ కాదు. బహుశా అప్పుడు దాకా వెయిట్ చేస్తారు, ప్రెషర్ పెడతారు. ఇరాన్ ఏదో ఒక 2 పాయింట్ మీద అగ్రీ చేస్తారు. వీళ్ళు అంటారు అది సరిపోదు అంటారు. సరే ఇంకా 3వ పాయింట్ కూడా అగ్రీ చేస్తూ అంటారు. మళ్ళీ నెగోసియేషన్స్ ఉంటాయి. కానీ ఇరాన్ వైపు నుంచి వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ చాలా ప్రెషర్ పెడుతున్నారు లీడర్షిప్ మీద, అగ్రీ చేయకూడదు అని చెప్పేసి. ఓకే. సో ఇరానియన్ లీడర్షిప్ భయపడుతున్నారు. ట్రంప్ అన్నారు చూడండి మొన్న, ద లీడర్స్ ఆర్ స్కేర్డ్ టు టాక్ టు అస్ బికాస్ దేర్ పీపుల్ విల్ కిల్ దమ్ అన్నారు. వాళ్ళ మనుషుల్ని వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు మాట్లాడరు అని. అదే జరుగుతుంది. రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. అమెరికాతో ఏ సంబంధం మాకు, మేము అంగీకరించాం. ఫినిష్డ్ మ్యాటర్ ఎండ్స్. సో ఇద్దరు సమఉజ్జీలు కొట్లాడుకుంటే ఎట్లుంటుందో తెలుసు సార్. కానీ ఒక మొండోడు, ఒక వెర్రివాడు, ఒక పిచ్చోడు కొట్లాడుకుంటే ఎట్లుందో మనం నేరుగా చూస్తున్నాం. అండ్ వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు మనకు తగులుతున్నాయి, మనం ఇబ్బంది పడుతున్నాం. మీరు అన్నట్టుగానే April 6th వరకు కాకుండా దానికన్నా ముందే ఏదైనా సొల్యూషన్ దొరకాలని కోరుకుందాము. అండ్ థ్యాంక్ యూ సార్, ప్రస్తుత పరిస్థితిని క్లియర్గా మాకు ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.